ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎన్నో ప్రదేశాలను సందర్శిస్తున్నాం. ఈరోజు ఒక అద్భుతమైన ప్రదేశం మనం చూడబోతున్నాం. అదే సింగరి కోన. అది మనకి పుత్తూరు నుంచి 10 కిలోమీటర్లు, నారాయణవనం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అద్భుతమైనటువంటి నరసింహస్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు. సహజంగానే నరసింహస్వామి వెలిసి ఉండటం, ఇక్కడ ఉన్నటువంటి వారు ఒక 60 సంవత్సరాల క్రితం గుర్తించి దానికి ఆ యొక్క స్వామివారికి పూజలు నిర్వర్తిస్తూ ఉంటాం అనేది ఇక్కడ విశేషం. అలాగే ఇక్కడ కోనేరు జలపాతం అనేది ఉండటం కూడా విశేషం. కాబట్టి అద్భుతమైనటువంటి అభయారణ్య ప్రదేశంలో ఉన్న ఈ యొక్క ప్రదేశంలో ఇటువంటి అద్భుతమైన క్షేత్రాన్ని ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం దర్శించుకుందాం. నారసింహాయ నమః లక్ష్మీ నరసింహాయ నమః నారాయణ మూలకోన బ్రహ్మరూపమే నీది మా సృష్టి నీదే బ్రహ్మస్వరూప మధ్యతోన విష్ణురూపిణి నీవే మా జీవనాధారం నీవే కాక అగ్రతో శివరూపమూడిది మా పాపమూడివు పరిహారమూర్తి దయకాల కావో పాయి మా పరమేశ్వర ముగ్గుర ముత్తుల కొలువైన స్వామికి 14 లోకాలు పాలించు స్వామికి ఈ దేశమంతా చూస్తున్న స్వామికి వాళ్ళ గోత్రాలన్నీ నీకే తెలుసు, వాళ్ళ పేర్లన్నీ నీకే తెలుసు. వాళ్ళింటిలోన ఎందరున్నారో వాళ్ళ మనసులోన ఏమున్నదో దేశాన్ని పాలించు నా స్వామికి నే చెప్పలేనయ్య గోవింద గోవింద నువ్వు తెలుసుకోవయ్య నారాయణ చెక్కు చక్రధారి నారాయణ గగనాలలో నీవు కొలువైన వేళ ఇస్పాంతరానిలా కొలువైనావా దిగి వచ్చినావా నారాయణ చెక్కు చక్రధారి నారాయణ అంతా నీవే నా స్వామి స్వామి పాపమంతా నిండిపోయింది స్వామి వైకుంఠ శిఖరాన కొలువైన స్వామి ఈ లోకమంతా పాపమే స్వామి ఎక్కడున్నావయ్య నా స్వామి స్వామి కలియుగానా నీవు ఉన్నావ స్వామి కనుల మూసవయ్య తెరవలేదేమి ఏమిటో మాయా ఈ లోకము ఈ మాయలోకములోన ఉంచావ వైకుంఠవాసావో నారసింహ ఈ మాయలోకములోన నన్నుంచి వైకుంఠ శిఖరాన కొలువైనావ దిగిరావేమయ్య గోవింద చెక్కు చక్రధారి గోవింద సర్వాంతరామిలో కొలువైన స్వామి కృతయుగాన నీవు శ్రీలక్ష్మి నరసింహ న్యాయ ధర్మము కోసం దేవతల కోసమి పాలించినవయ్యా ఆయుగములోన ధర్మమే తప్ప ఏమి లేదయ్యా ఆయుగములోన ఉన్నావు స్వామి ఈనకటిపుని సంహరించావు స్వామి త్రేతాయుగాన రాముడైనావ 2 భాగాలు పాపమే రామ మరు 2 భాగాలు పుణ్యమే రామ సీతా మహాలక్ష్మి వనవాసము పంపి నిందలు పాలైపోయావు రామ ఆయుగము అంటే నారాయణ మానవ జన్మము ఎంతితే స్వామి అంతే జరిగిపోతుంది స్వామి గోపరానా నీవు శ్రీకృష్ణుడైనావు 3 భాగాలు పాపమే కిష్ట అధర్మ యుద్ధాన్ని గెలిపించినావు భారతాన్ని నీవు సృష్టించినావు వైకుంఠ శిఖరాన వెలుగైనావు గీతోపదేశాన్ని చాచించినావు భారత యుద్ధాన్ని నడిపించినావు
అర్జునికి ఉపదేశమిచ్చావు కృష్ణ అది ఏ నా స్వామి నారాయణ త్రేతాయుగాన రావణ కుంభకర్ణాదులను నీవు వదమార్చినావు లోపరానా నీవు శిశుపాలకంత వేదులను వధించినావయ్య స్వామి ఎక్కడున్నావయ్య గోవింద రావయ్య రావయ్య నన్ను చేరవేమి 91 వచ్చింది వయసు ఇంకా నన్ను ఉంచుకున్నావా ఈ పాద చెంతలో ఉంచావా స్వామి ఇది నీకు న్యాయమా నారాయణ ఇది నీకు ధర్మమా దేవాది దేవ శ్రీచక్రధారిణి భూదేవి మాత త్రిశూలధారిణి గంగా భవాని ఓంకారమూర్తి మానసాదేవి ముగ్గురమ్మలు నాకు వైసంత స్వామి నా తల్లులారా దిగిరండి దిగిరండి ముగ్గురమ్మలు నాకు కనిపించినారు ఏమమ్మ నా స్వామి నా తల్లులారా ఈ స్వామితో నా చెప్పమ్మ తల్లి కనిపించమని చెప్పవమ్మా తల్లి ఏ పాపమున్నా విడదీయవయ్య నిన్ను నమ్మి ఉన్నాను ఈ అడవిలోన 30 ఏళ్ళు నా స్వామి స్వామి ఇది వైకుంఠవాస నారాయణ ఆనాడు 14 ఏళ్ళు వనవాసము నీవు చేశావు స్వామి ఈనాడు నన్ను 30 ఏళ్ళు వనవాసము నన్ను చేయించినావు ఎంతో బాగుంది వైకుంఠవాస అడిగంత సంతోషమయ్యా స్వామి అంతా ఏమి ఊరంత ఇంటి నా ఇంటిలోనా ఏ ఊరిలోన ఏమి లేదయ్యా నారాయణ అంతా నీ పాద చెంతలో ఉంది దిగిరావేమయ్య గోవింద శంకు చక్రధారి గోవింద వైకుంఠ శిఖరాన కొలువైన మాత ఎక్కడున్నావయ్య దేవాది దేవ వైకుంఠ మాత దేవాది దేవ జీవితమే ఒక వ్యాపారము బతుకంత కూడా వ్యాపారమే రాజ్యమంతా కూడా వ్యాపారమే రాజ్యమంతా కూడా వ్యాపారమే అన్ని క్షేత్రాలన్నీ వ్యాపారమే నిన్ను మధ్యలో పెట్టినే నమ్ముతున్నా ఇది కూడా వ్యాపారమే స్వామి స్వామి ఈ వ్యాపారము నాకెందుకు నా గడువ దగ్గరికి వస్తుంది స్వామి ఇక నీకు వైకుంఠవాస స్వామి ఎవరినైనా నీవు రప్పించుకోవా దిగిరావేమయ్య గోవింద శంకు చక్రధారి గోవింద వైకుంఠ శిఖరాన కొలువైన స్వామి 1 కోటి రూపాయలు ఉంటే స్వామి 2 తరాలు గడిచిపోతాయి స్వామి 100 కోట్లుంటే ఏమి చేస్తారు ఎగరేసుకుంటారా పట్టుకుంటావా అది ఏ జన్మము వీళ్ళ జన్మము స్వామి నారాయణ 7 అడుగుల దాకా స్వంతమే లేదు 4 రోజులలోన నీ భూమిలోన కలిసిపోతారమ్మ భూదేవి మాత వాళ్ళ ఇల్లే వాళ్ళ స్వంతమే లేదు ఏమి లోకము తల్లి నారాయణ ఈలోకి చెట్టుకో నా స్వామి స్వామి దిగిరావేమయ్య గోవింద శంకు చక్రధారి గోవింద ఈ కొండలోన 7 ఋషులంతా నిలయమైనాడు ఈ కొండలోన శ్రీ ఆంజనేయుడు కొలువైనాడు ఈ కొండలోన 7 కన్యకలంత కొలువు తీరారు ఈ కొండలోన గరుటవంతుడు కొలువు తీరాడు స్వామి జలపాతము తరలి వచ్చింది స్వామి గంగగా కురిసింది నీ పాద చెంతలో కలిసిపోయింది ఈ సరస్సు పైన కురిసింది గంగ శ్రీదేవి భూదేవితో నిలిచినావు కోనేటిలోన కురిసింది గంగ ఎక్కడున్నావయ్య నా స్వామి స్వామి ఆ పుట్టలోన మానసాదేవి క్షేత్రపాలకురాలైన ఈ స్వామి శ్రీ ఆంజనేయుడు క్షేత్రపాలకుడైనాడు స్వామి గరుడవంతుడు కొలువు తీరాడు స్వామి జయ విజయులు దూర పాలకులైనారు నారాయణ ఇంకేమి కావాలి నా స్వామి నీకు అంత జరిగిందయ్య నారాయణ ఊరే అడవిగా మారింది స్వామి అడివే ఊరుగా మారింది స్వామి ఇది ఏ జీవితం నారాయణ
ఈ లోకమంతా అంతే స్వామి సంతోషం వచ్చినా నేను మరిచిపోతాను కష్టం వచ్చిన కానీ నా స్వామి అంటారు నా స్వామి నారాయణ అంతా మాయతో కప్పేసినావు ఆ మాయలో నా పడిపోయారు సంసార బంధాలు మునిగిపోయారు అయ్యి మాయ వదిలితే స్వామి నారాయణ అటు ఒకరు ఇటు ఒకరు వెళ్ళిపోతారు ఎవరు నీ చెంతకు రాలేరు స్వామి ఏ బంధము నాకు లేకపోయింది ఏ బంధము నాకు వచ్చే వద్దు నీ బంధమే నన్ను ముడివేసింది ఈ బంధమే జగనే తగదు తెగిపోతే నీ వెంట వస్తాను స్వామి వద్దన్న వినను నారాయణ నన్ను వదిలిపోతే నా స్వామి న్యాయ ధర్మం మీలో ఉండదు దిగిరావే మయ్య వైకుంఠవాస శ్రీలక్ష్మి మాత ఓంకారమూర్తి ధనమిచ్చినావు పదమిచ్చినావు గర్భాన్ని పెంచావు నా తల్లులారా వైకుంఠవాసిని శ్రీలక్ష్మి మాత అష్టలక్ష్మిగా నీవు కొలువైనావా పూర్వ జన్మములోన చేశారు పుణ్యం నా తప్పు కాదంది నా తల్లులారా ఈ జన్మలో నా చేసాను ఈ జన్మలో నా చేసినదంతా మరు జన్మలో నా చదివేస్తాను చక్కదిస్తాను అన్నది మాత వైకుంఠవాసిని భూదేవి మాత వీళ్ళకేమీ లేదు నారాయణ శంకు చక్రధారి నారాయణ సర్వలోకాధిపతి కొలువైన వేళ సర్వలోకములోన కొలువైన స్వామి 5017 సంవత్సరాలు కలియుగము ప్రారంభమైనది 4,29,000 సంవత్సరాలు జరుగుతుంది ఆనాడు ఆకాశరాజు నారాయణురము పాలించినాడు శ్రీవైకుంఠవాస నారాయణ షిరిడి సాయిబాబా రాఘవేంద్ర స్వామి గురువులు రాజ్యాలు పాలించినారు 4 జన్మములెత్తినాడు రాఘవేంద్ర స్వామి నారాయణ కృతయుగమున ప్రహ్లాద చక్రవర్తి చేతాయుగన వేషమరుచి కలియుగమున రాఘవేంద్ర స్వామి 4వ జన్మము నాగలోకాధిపతి రాజువైనాడు నారాయణ 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 బట్టి విక్రమార్క మహారాజు శాలివాగన్ చక్రవర్తి బుగ్గిరాజు వసంతరాయ్ పరిచత మహారాజు శ్రీకృష్ణ దేవరాయులు పరిచత మహారాజు 3000 సంవత్సరాలు రాజ్యాలు పాలించినాడు క్రీస్తు పరిపాలన 1000 సంవత్సరాలు శ్రీకృష్ణ దేవరాయు 1015వ శతాబ్దములోన 600 సంవత్సరాలు ముందు నీకు జీవము పోసి 22 సంవత్సరాలు రాజ్యపాలన చేసినాడు నీకు జీవము పోసినాడు నాగలాపురము గాలి గోపురాలు కట్టించినాడు అనంత కోటి పద్మనాభ స్వామి 6 రూములు అష్టబంధము చేసినాడు 5 రూములు తీసినారు 6వ రూములు తీయలేరుగా మనతాదేవి కాపలా ఉంది తీయాల్సిన వచ్చేవాళ్ళు అక్కడక్కడే మరణిస్తున్నారు ధర్మ పరిపాలక ఆరాధులే రాళ్లలో కలిసిపోయారు ఇప్పుడు వచ్చిన వాళ్ళను నలుగురినే తీసుకెళ్ళావు అందరు ఒకరి చేతులు ఒకరి ఎగిరిపోయారు వైకుంఠవాస నారాయణ 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక దివి నుండి భూమికి దిగివచ్చినావా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక దివి నుండి భూమికి దిగివచ్చినావా ఓ నారసింహ నారాయణ చెరుకు చక్రధారి నారాయణ సోలింగరాన యోగ నరసింహ యాదగిరి గుట్ట యోగ నరసింహ పెంచల కోన దివ్యమోకన రూప సింహాచలములోని సిరులొలికినావు కదిరి క్షేత్రానికి బ్రహ్మోత్సవం ఉగ్ర రూపానికి బ్రహ్మోత్సవం అకోబలానికి నవనారసింహునికి కళ్యాణము మంగళగిరిలోన పానకాల స్వామి అంతర్వేదిలోన కొలువైన స్వామి మాలకొండలోన వెలసిన స్వామి సింగిరి లక్ష్మీ నరసింహ స్వామి శ్రీదేవి భూదేవితో నిలిచినావు సర్వలోకము నీవు పాలించినావు ఓ నారసింహ నారాయణ 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 తీసుకుని పోతే కాదు ఒళ్ళు నాకు గర్భగుళ్ళు వస్తే శక్తి వస్తుంది తీసుకుని పోతారు అంతా క్షేత్రాన్ని ప్రభలు చెయ్యి క్షేత్రాన్ని చెప్పేది అర్థమైందా అర్థమైంది ఇప్పుడు 50-100 మంది తీసుకుని పోయినారు వాళ్ళు ఏం చేశారు నేను అడిగి దాన్ని బయట వచ్చేదా నేను చూడబోయేదా
ఏమి 100 మంది తీసుకున్నారు చేసి చేసి నచ్చమ్మా ఓం కృతయుగమున శ్రీలక్ష్మీ నరసింహ దేవాదిదేవ ఓంకార రూప శ్రీలక్ష్మీ నరసింహ నారాయణ నారాయణ ఓంకార రూపాన కొలువైన స్వామి వైకుంఠవాసుడు నారాయణ అంటూ వైకుంఠవాస నారాయణ దేవాదిదేవ మేను పర్వతము కవముగాన వాసకి మాత చిలికింది సముద్రములోన వైకుంఠవాస నారాయణ నారాయణ వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠములోన ఉండగా మేను పర్వతము కవముగాన వాసకి మాత వైకుంఠవాస వైకుంఠవాస సముద్రము చిలికినది నారాయణ నారాయణ ఆలకాలము పుట్టింది సముద్రములో నయించి ఆలకాలము కైలాసనాథుడు ఆరగించాడు సొమ్మలిల్లిపోయాడు ధర్మ పరిపాలక దేవాది దేవ నారాయణ రెండోసారి ధర్మరూప వైకుంఠవాస కామధేనువు పుట్టింది ధర్మ పరిపాలక వశిష్ఠ మహాముని తీసుకెళ్ళాడు నారాయణ నారాయణ మూడోసారి మోహిని రూపాన అమృతమే పంచావు దేవతలకి రాక్షసులకి పంచాలని అమృతము చిలికినావు మోహిని రూపాన ధర్మ పరిపాలక శ్రీమన్నారాయణ నారాయణ నాలుగోసారి సముద్రరాజతనయ సముద్రములోన ఉదయించినది సముద్రరాజతన శ్రీలక్ష్మీ మాత సముద్రంలోన ఉదయించినది నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ధర్మరూప వైకుంఠవాస నా సముద్రము బాధకరముగా చిలికినారు శ్రీమన్నారాయణ నా సముద్రము గడగడ వణికిపోతున్నది నా బాధ చూడవయ్య ఎలుగెత్తి పిలిచినాడు సముద్రరాజు నారాయణ నారాయణ అటులనే ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు సముద్రరాజ ఏమిటి నీ కోరిక అన్నాడు స్వామి నా సముద్రము విషమాయులతో నిండిపోయింది నా ఒళ్ళంతా బగబగ మండిపోతుంది నారాయణ అన్నాడు నారాయణ ఏ బాధ తీరాలంటే నీకు ఏ వరము కావాలి అన్నాడు నారాయణ సముద్రరాజు స్వల్లి వైకుంఠవాస నా బాధ తీర్చవయ్య నీవే నా అల్లుడు కావాలి అన్నాడు సముద్రరాజు వైకుంఠవాసుడు అటులనే అన్నాడు నారాయణుడు నారాయణ ఓంకార రూప సముద్రరాజ అకో బలములోన ఏనాడు రాజుగా జన్మించవయ్య సాగరములోన వచ్చిన శ్రీలక్ష్మి మాత చెంతులక్ష్మిగా నీ ఇంట పుడుతుంది అన్నాడు దేవాది దేవుడు అటులనే అవుతాను నీ అల్లుడవుతాను అన్నాడు శ్రీమన్నారాయణ నారాయణ ఆ పైన దిగి వచ్చినాడు వైకుంఠవాసుడు వైకుంఠవాస నారాయణ లక్ష్మీ నరసింహ ఈ అడవిలోన శ్రీదేవికి వైకుంఠవాస ఆది లక్ష్మి మూపము మారి సముద్రరాజతనయ శ్రీలక్ష్మిగా మారింది స్వామి నారాయణ భూదేవికి చేతాయుగమున వరమిచ్చినాడు ధర్మ పరిపాలకుడు శ్రీదేవి భూదేవితో నిలిచినాడు ఇక్కడ చెంచులక్ష్మి ఉదయించినాది హిరణ్యకశిపుని ఇక్కడే సమకరించాడు ధర్మ పరిపాలక నిల్చున్న స్వామి అభయస్తములోన ఉన్న స్వామి ప్రపంచములోన ఎక్కడా లేదు పెట్టిన విగ్రహాలు తప్ప స్వయంభూ ఎక్కడా లేదు
వాలి ఉన్నాడు నా స్వామి ఇట వాలి ఉన్నాడు. దేవాది దేవ నారాయణ నారాయణ. అటులని దేవాది దేవుడు హిరణ్యకశిపుని సంకరించినాడు ఈ అడవిలోన. అకో ఉగ్ర రూపము దాల్చిన ఈ స్వామి ఆనాడు నేను వచ్చిన నాడు ఉగ్ర రూపములోన తాండవించాడు. భయముతో వణికిపోయాను ధర్మ పరిపాలక. 20 సంవత్సరాల ముందు భయముతో వణికిపోయాను దేవాది దేవ. అటులనే వైకుంఠవాస హిరణ్యకశిపుని సంకరించి ఉగ్ర రూపాన్ని శాంతపరిచిన అకో బలమున చెంచులక్ష్మి పరుగున వచ్చి స్వామి శాంతపరిచేంది కళ్యాణము అకో బలములోన చేసుకున్నాడు నారాయణ. కలియుగమున శ్రీ వెంకటేశ్వరుడు శేషాద్రివాస గరుడాద్రిలయ వృషభాద్రివాస అంజనాదీశ నీలాద్రివాస వెంకటాదీశ నారాయణాదీశ నవపారిజాత శ్రీ వెంకటేశుడు ఇక్కడికొచ్చినాడు. అతని పాదాలు అవతార పురుషుడు దశవతారమూర్తి అతని పాదాలు తాకినాడు. పద్మావతి మాతను పరిణయమాడాడు నారాయణ. మనము ఆకాశరాజు పుత్రిక పద్మావతమ్మను పరిణయమాడాడు శ్రీ వెంకటేశుడు. కలియుగ చరిత్ర శ్రీ లక్ష్మీ నరసింహ నారాయణ నారాయణ. ఆనాడు ఎవ్వరు లేరు ధర్మ పరిపాలక, ఒంటరిగాన జీవించినాను. అడివెంత నిర్మూలముగాన ఉన్నది, జన సంచారమే లేదు. ఈ గుడిలు గోపురాలు ఏమీ లేవు. ఈ కొండలంతా ఇక్కడే ఉన్నాయి. దేవాది దేవ ఇదంతా అడవిలో నా జీవితము గడిచింది. ఈ దారి లేదు, ఇటుల ఈ పక్కన కొండ ఈ పక్క కొండ, ఏ దారి లేదు. వైకుంఠవాస ఏమీ లేదు, కోనేరు లేదు, ఏమీ లేదు. ఒంటరిగానే నివసించినాడు ఆకిలిలోన అన్నదానమే లేక. కలప వైకుంఠవాస బాధపడ్డాను ధర్మ పరిపాలక, బాధపడ్డాను స్వామి నా వైకుంఠవాస. గంజి నీళ్ళు తాగి బతికాను స్వామి వైకుంఠవాస నవా ఓ నారసింహ. ఎందరున్నారు ఎందరో ఉన్నారు, ఎందరు నాకు అనుకూలము లేదు. న్యాయము ధర్మమే లేని ఈ లోకములోన నేనొందుకొండాలి. గంగా భవాని త్రిశూలధారిణి శ్రీచక్రధారిణి భూదేవి మాత మానసాదేవి నాయంట ఉన్నారు. ఓంకారమూర్తి గంగా భవాని ఈ స్వామి చెంతకు చేర్చి వెళ్ళినది నిజమా చెప్పవయ్య శ్రీ లక్ష్మీ నరసింహ. నిజమా చెప్పవయ్య, అవునా కాదా? గంగమ్మ చేర్చినది నిజమా కాదా? చెప్పవయ్య శ్రీ లక్ష్మీ నరసింహ. ఈ క్షేత్రము ప్రబలముతోన 7 సంవత్సరాలలో ప్రబలమవుతుంది ధర్మ పరిపాలక. 5 సంవత్సరాలలోన నా ప్రాణము పోయిన మరుక్షణము సర్పరూపములోన మానసాదేవి రూపములోన ఇక్కడే ఉంటాను. ఇది నిజము. ఓంకార రూప నా పూజకి ప్రతిఫలము ఇదే ఇవ్వవయ్య శ్రీ లక్ష్మీ నరసింహ నారాయణ. ఈ కోరిక తీర్చవయ్య నారాయణ నారాయణ నారాయణ. సప్త రూపములోన ఎవరికి కనిపించకుండా ధర్మ పరిపాలక శ్రీ లక్ష్మీ నరసింహ మానసాదేవి రూపమే నాకు కావాలి స్వామి. వైకుంఠవాస నాగలోకాధిపతి వైకుంఠవాస మనసాదేవి శ్రీచక్రధారిణి భూదేవి మాత త్రిశూలధారిణి గంగా భవాని. కదలి రావమ్మ నారాయణ నారాయణ నారాయణ. ఇంకేమి కావాలి? ఓం నారాయణాయ నమః. ఉద్రేకముతో నా చెప్పిన ఈ వాక్కు యథార్థమవుతుంది. ధర్మరూప నారాయణ. భాస్కరు గిరిబాబు గుణవంతరావోళ్ళు నన్ను తీసుకొచ్చి ఇక్కడే నాకు అనుకూలము చేస్తున్నారు ధర్మరూప నారాయణ. గుణవంతరావు కొడుకులు గిరిభాస్కరు వాళ్ళే ముగ్గురే నన్ను అనుకూలముతోన చూస్తూ నన్ను కాపాడుతున్నారు నారాయణ. నన్ను కాపాడుతున్నారు ధర్మ పరిపాలక. వాళ్ళ రుణము తీర్చుకుంటున్నాను నారాయణ నారాయణ నారాయణ. ఓం నారాయణాయ నమః నారసింహాయ నమః.
ఈ అడవెంత ఆనాడు ఎవ్వరూ లేరు. పాములతోన విష సర్పాలతోన ఎంతో నన్ను ఏమీ చేయలేదు. ఆ గర్భగుడిలోన పడుకున్నాను. ఏ పాములు కానీ నన్నేమి చేయలేదు. నా పైన పోయిన ఈ పాములు కూడా ధర్మ పరిపాలక. ఒక తేలు కలిసింది ధర్మరక్షక, అదే ప్రాణము వదిలింది నారాయణ. నారాయణ నా స్వామి నన్ను కరుణించుతున్నాడు. ధర్మ పరిపాలక ధర్మరక్షక నారాయణ. నారాయణ కరుణించవయ్య కమలానయన. నన్ను కడతేర్చి నీ లోకానికి చేర్చుకోవయ్య. అంతమించి ఎన్ని జన్మములెత్తినా కానీ ఈ పాదాలే కావాలి ధర్మరూప నారాయణ. మానసశక్తి గంగా భవాని భూదేవి నా తల్లి, ముగ్గురమ్మలు నాలోన ఉన్నారు. నా తల్లులు నన్ను వదలని వదలరు. సర్వరూపిణి ఆదిశక్తి స్వరూపిణి నారాయణ. నారాయణ. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. నాకు పాట తెలుసు, చదువు తెలుసు. చదువు లేదు, ఏమీ లేదు. ఎన్ని పాటలు గంగమ్మ నేర్పింది. మీరు నమ్మరు. ఈ కొండలో సప్త ఋషులు, ఈ కొండలో శ్రీఆంజనేయుడు తెల్లబడితో చూడండి పౌలి పొడుకున్నాడు శ్రీఆంజనేయ స్వామి. ఈ పక్క సప్త కన్యకులు, ఈ పక్క సప్త కన్యకులు, ఈ పక్క గడ్డువంతుడు. ఆ జలపాతం. ఓ ఈ కొండలోన సప్త ఋషులంత నిలయమైనారు. ఈ కొండలోన శ్రీ ఆంజనేయుడు కొలువైనాడు. ఈ కొండలోన సప్త కన్యకలంత కొలువు తీరారు. ఈ కొండలోన గరుటువంతుడు కొలువు తీరాడు స్వామి. జలపాతము తరలి వచ్చి గంగగా కురిసింది. ఆయన పాద చెంతలో నారాయణ. కాశీ రామేశ్వరం తుంగభద్ర గోదావరి కృష్ణ యమున అన్ని నదులు ఈ పాదధూళిలో కలిసిపోతున్నాయి నారాయణ. అక్కడేముంది ఎక్కడేముంది, ఏ క్షేత్రము నేను చూడనే లేదు. ఇదే నా క్షేత్రము, ఇది ఒక్కటి తప్ప ఎక్కడా చూడలేదు. అతని పాదాల చెంతలో కలిసిపోతున్నాయి. ఆ ఊరు ఈ ఊరు ఎందుకయ్యా? వైకుంఠవాస ఆత్మ పరిశుభ్రము లేని ఓ వైకుంఠవాస ఆత్మ పరిశుభ్రము, న్యాయము, ధర్మము, గర్భము ఈ మూడు లేని వాళ్లకు ఉన్న వాళ్లకు నరసింహస్వామి కటాక్షముంటుంది. ఈ మూడు లేని వాళ్లకు అంతా శూన్యమవుతుంది నారాయణ. నా కళ్ళలోన కనిపించుతున్నాడు ఇతని వక్షస్థలములోన వినాయకుడు నారాయణ. నారాయణ కళ్ళు మూసిన కాని ఎవరిని తలుస్తాను అతనే కనపడతాడు ధర్మరూప నారాయణ. నారాయణ సప్త కన్యకలంతా 13 సంవత్సరాల ముందు వైకుంఠవాస తొలిత వచ్చిన నాడు. వైకుంఠవాస కోనేటిలోన రాత్రి 12 గంటలకు కార్తీక పౌర్ణమి నాడు ఒంటరిగా ఉన్ననాడు నా సప్త కన్యకలు చెరలుగా లేచిపోయారు. ఇది యథార్థము నా స్వామికి తెలుసు నారాయణ. నారాయణ. ఇప్పటి వరకు అద్భుతమైన క్షేత్రం గురించి అనేక వివరాలు తెలుసుకుందాం. మరొక్క ప్రదేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.